హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయని. అయితే ఈరోజు మనం హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి ఈజ్, ఆర్ల గురించి తెలుసుకుందాం. ఈజ్, ఆర్లను ఎప్పుడు ఉపయోగిస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం, అంటే వర్ధమాన కాలానికి సంబంధించి ఉపయోగిస్తాం. ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? సింగులర్ నౌన్స్కి ముందు ఉపయోగిస్తాం, అంటే ఏకవచన నామవాచకాల ముందు ఉపయోగిస్తాం. ఆర్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్లూరల్ నౌన్స్కి ముందు ఉపయోగిస్తాం, అంటే బహువచన నామవాచకాల ముందు ఉపయోగిస్తాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమి? తెలుగులో సహాయక క్రియలు అంటాం. సరేనా? సరే, ఇక్కడ కొన్ని ఉదాహరణలతో మనము వాటిని క్షుణ్ణంగా నేర్చుకుందాం. మొదటి సెంటెన్స్ చూడండి. దేర్ డాష్ అనిమల్స్ ఇన్ ద జంగల్. అక్కడ ఏముంది? దేర్ డాష్ అనిమల్స్. అనిమల్స్, అక్కడ అనిమల్ కాదు, అనిమల్స్ ఉంది. అంటే అనిమల్స్ అనేది ప్లూరల్ కదా, అక్కడ మరి ఏం ఉపయోగిస్తాం? ఈజా, ఆరా? వెరీ గుడ్, అక్కడ ఆర్ని ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ద టేబుల్ డాష్ మేడ్ ఆఫ్ వుడ్. ద టేబుల్ డాష్ మేడ్ ఆఫ్ వుడ్. ఇక్కడ ఏముంది? టేబుల్ ఉంది. టేబుల్ అనేది సింగులరా, ప్లూరలా? ఏకవచనమా, బహువచనమా? ఏకవచనం, సింగులర్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ ఈజ్ రావాలి. వెరీ గుడ్. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దీస్ మ్యాంగోస్ డాష్ స్వీట్. ఇక్కడ మ్యాంగోస్ అని ఉంది. మ్యాంగోస్ అంటే సింగులరా, ప్లూరలా? ఏకవచనమా, బహువచనమా? బహువచనం. సో బహువచనం వస్తే ఏం రావాలి? ఆర్ రావాలి. వెరీ గుడ్. దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. రఘురామ్ డాష్ ఎ టాల్ బాయ్. రఘురామ్ డాష్ ఎ టాల్ బాయ్. రఘురామ్ అనేది సింగులర్ కదా, సో ఇక్కడ ఏం రావాలి? ఈజ్ రావాలి. రఘురామ్ ఈజ్ ఎ టాల్ బాయ్. వెరీ గుడ్. ఫిఫ్త్ వన్ చూడండి. ద టాయ్స్ డాష్ ఆన్ ద షెల్ఫ్. ద టాయ్స్ అని ఉంది. టాయ్స్ అనేది ప్లూరల్ కదా, బహువచన పదం కదా, సో ఇక్కడ ఏం రావాలి? ఆర్ రావాలి. ద టాయ్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. వెరీ గుడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ద బుక్ డాష్